ఈసారి గణపయ్య పండుగ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే ఇదిగోండి అలా వచ్చింది, ఇలా అయిపోయింది. మరి పండగ అయిపోయిన వెంటనే నిమజ్జనం అనేది ఉంటుంది గదా! సో, రెండో రోజు సాయంత్రం పూట మేమనేది నిమజ్జనానికి ఇలా ఏర్పాటు చేశాము. యాక్చువల్‌గా పెద్ద పెద్ద బొమ్మల దగ్గరైతే బయట డీజే పెట్టి డాన్సులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నిమజ్జనం చేసేటప్పుడు. బట్ మనం ఇంట్లో కాబట్టి చాలా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాం. సో, ఇక్కడ నా చిట్టి తల్లయితే శిరస్సు మీదకి వినాయకుడిని ఎక్కించుకొని బుజ్జగనపైన ఇల్లంతా కూడా తిరుగుతా ఉందనమాట. అంటే నిమజ్జనం చేసే ముందల దేవుడిని ఊరేగిస్తారు కదా! సేమ్ అలాగే శిరస్వి కూడా ఈ నిమజ్జనం చేసే ముందల శిరస్సు మీదకి ఎక్కించుకొని ఊరేగిస్తా ఉందనమాట ఇంట్లో అంతా కూడా. సో, ఆ తర్వాత తలా ఒక చెయ్యేసి ఇంట్లోనే బేషన్‌లోనే నీళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసి అదే బేషన్‌ని మనం నది, అదే సముద్రం అనుకోని చక్కగా దండం పెట్టుకొని ఆ వినాయకుడినైతే బుజ్జగనపైని నిమజ్జనం అయితే చేసేసామనమాట. సో, నిమజ్జనం అయిన వెంటనే అదే నీళ్ళని మనం శిరస్సు మీద చల్లుకొని చక్కగా సంకల్పించుకుంటే మనం నిమజ్జనం కంప్లీట్ అయినట్టే.